7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 9వ శ్లోకము. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. తాత్పర్యము: పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. వివరణ: వాసన లేని మట్టిని, వెలుగు లేని నిప్పును, జీవము లేని జీవుడిని, తపస్సు లేని తపస్విని మనము ఊహించలేము కదా. ఆయా వస్తువుల సారమే పరమాత్మ అని తెలుసుకోవాలి. 7వ అధ్యాయము 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వి నామహం. తాత్పర్యం: ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. వివరణ: బీజం మాం సర్వభూతానాం ద్వారా అందరూ ఆ పరమాత్ముని సంతానమని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని చెబుతూ అందరూ తమను ఇతరులను పరమాత్మ స్వరూపులుగానే భావించాలని సందేశం. కాబట్టి ఎవరూ న్యూనత అభావముతో ఉండకుండా ఉత్సాహ ధైర్యాలతో ముందుకు సాగాలి. 11వ శ్లోకము. బలం బలవతాంచాహంకామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. తాత్పర్యము: ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను. భూతములన్నింటి యందును సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధముగా గాని శాస్త్ర సమ్మతమైన కామమును నేనే. వివరణ: బలం ఉండటం మంచిదే, దానిని ధర్మ విరుద్ధమైన కోరికలను తీర్చుకోవడానికి వాడరాదు. జ్ఞాని అయిన వాడు చెడు కోరికలను త్యాగం చేస్తూ ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుతూ కోరికలు లేని జీవితానికి అలవాటు పడాలి. అట్టి ధర్మ విరుద్ధము కాని కోరికల యందే తన వాసమని పరమాత్మ సందేశము.